మీ బిడ్డ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు మామూలు వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. అందుకే మిమ్మల్ని కోరుతున్నాం, మీ ఇంటిలో ఒక బిడ్డ మీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆదరిస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మైక్ సౌండ్ పెంచు. అదే మరిగా గీత గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనుభవం ఉన్న వ్యక్తి, ఇప్పటికే ఒకసారి ఎంపీగా పనిచేశారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గీత గారు, గీత గారి సింబల్ కూడా కమలం పువ్వు. తమిళలో అందరిని అడుగుతున్నా, దేశానికి ఒక ప్రెసిడెంట్ గా ఒక గిరిజన మహిళను చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది గిరిజనులకు గౌరవమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే గీత గారిని రాజేశ్వరిని గెలిపించే బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు మీరు పెరగాలి, ఇంకా స్పీడ్ పెంచాలి. మీరు కూడా కలిసి ఇక్కడ జగదీశ్వర్ గారికి సైకిల్ గుర్తుకి, గీత గారికి కమలం పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించాలి. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోనే కాదు, రాజకీయాల్లో కూడా నిజమైన హీరో. ఏం తమ్ముళ్ళు, ఒక్క ఓటు కూడా వేరేకి పోకుండా కూటమి అభ్యర్థులకు ఓటేయాలి. చేస్తారా లేదా? ఇంకొక పక్క 4 రోజులే ఉంది పోలింగ్ కి. ఇప్పటికి 80 సభలు పెట్టా, ఇది 80వ సభ. ఎక్కడికి పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి మధ్యాహ్నం, ఆలస్యమైంది, క్షమించండి. మీ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం, ఉధృతి పెరుగుతా ఉంది. ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలు ముక్కలుగా తెగిపోవడం ఖాయం. ఎన్నికలవుతానే డస్ట్బిన్ లో మారేయాలి. మీరు దాన్ని గాలి ఇవ్వడం మానేసిందని పనిచేసే శక్తి లేదు. తమిళలో ఒకటే చెప్తున్నా, 13 ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించండి. ఆ తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు, గిరిజన ప్రాంతానికి మంచి రోజులు తెచ్చే బాధ్యత మాది. నేను ఇక్కడే ఒక విషయం అడుగుతున్నా, ఈ జలగ జగన్ దళిత ద్రోహేమనా కాదా అని అడుగుతున్నా, గిరిజన ద్రోహేమనా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఏమైనా లాభం చేశాడా మీకు? ఒక్క లాభం చేశాడా మీకు? మిమ్మల్ని మోసం చేసిన మోసకారి జలగ జగన్ అవునా కాదా? నేను అడుగుతున్న అన్ని సీట్లు గెలిపించారు గిరిజన ప్రాంతాల్లో. నేను కూడా బాధపడ్డా, కానీ ఆశపడ్డా. ఓటేసిన వాళ్ళకు పనులు చేస్తారంటే ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జలగ జగన్. తమిళలో అభివృద్ధి జరిగిందా? ఒక రోడ్డు వేశాడా? ఒక స్కూల్ కట్టాడా? ఒక్కటంటే ఒక మేలు జరిగిందా అని అడుగుతున్నా.
అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు.